బలవంతం చేయకండి ప్రియమైనటువంటి దేవుని వారలారా. గుర్తుపెట్టుకోండి, అది దేవుని పని ఏదైనా సరే, అది ఇచ్చే విషయమైనా చేసే విషయంలో ఎవరిని బలవంతం చేయొద్దు. అలా మీరు బలవంత పెట్టి వాళ్ళ చేత చేయించినా ఏమంటే వాళ్ళకి ప్రయోజనం ఉండదు. ఏమండి, వాళ్ళు చేసేదాన్ని బట్టి దేవుడికి సంతోషం అనేది ఉండదు. ఎప్పుడు దేవుడు ఏం కోరుకుంటాడనంటే హృదయపూర్వకముగా చేస్తే దేవుడికి ఇష్టం. గుర్తుపెట్టుకోండి, అది ఎవరైనా సరే. ఎవరో ఏమండి బాధపడతారు, ఇప్పుడు నేను మందిరానికి వెళ్ళకపోతే అని. ఏమండి, ఇంట్లో ఉండేటటువంటి వారిని ఎవరినో సంతోష పెట్టడానికి రావద్దు మందిరానికి. దయచేసి మీకు అది అంటాం, మీరు అలా రావటం మూలంగా మీకు ఒరిగేది ఏమీ లేదు, మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషించేదేమీ లేదు. ఎందుకంటే మీ దివ్య మంగళ రూపాన్ని ఏమండి ఇక్కడ చూడటానికి దేవుడు ఏమీ సిద్ధంగా లేడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఏమండి, ఆయన నా యజమానుడు, ఆయన నా తండ్రి. ఆయన నా తండ్రి దగ్గరికి వెళ్ళటానికి, నా తండ్రి సన్నిధికి వెళ్ళటానికి ఎవరో నన్ను బలవంతం చేయటం ఏంటి? ఎవరో నాకు చెప్పటం ఏంటి? ఉదయాన్నే లేచిన వెంటనే పళ్ళు దోముకోవాలి, స్నానం చేయాలని ఎవరైనా చెప్తున్నారా మనకి? ఏమండి, భక్తి కూడా ఏమంటే అలవాటు కావాలి ప్రియమైనటువంటి దేవుని వారలారా. భక్తి అనేది అది ఒక అలవాటు కావాలి. అమ్మో ఆదివారం వచ్చింది, నా తండ్రి సన్నిధికి వెళ్ళాలి, ఎంత కష్టమైనా సరే వెళ్ళిపోవాలి, ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోవాలి. సంఘం అదొక ఆశ్రయపురం. పాపము నిండి ఉన్నటువంటి ఈ పాపభూయిష్టమైనటువంటి ఈ లోకములో, లోక మాలిన్యంలో నేను పడిపోకుండా ఉండాలనంటే ఏమైనా సరే సంఘం అనేటటువంటి ఆశ్రయపురానికి, నా సేఫెస్ట్ ప్లేస్కి నేను వెళ్ళిపోవాలి. అక్కడైతేనే దేవుని గురించినటువంటి సంగతులు వినబడతాయి, అక్కడైతే దైవికమైనటువంటి వాతావరణం ఉంటుంది, ఆధ్యాత్మికమైనటువంటి ఇదిగో ఆ కీర్తనలు, దేవుని మాటలు, ప్రార్థన అక్కడే వినపడుతుంది. కాబట్టి నాకు అక్కడే రక్షణ అని ఏమండి ఇష్టపూర్వకంగా రావాలి ప్రియమైనటువంటి దేవుని వారలారా. అలాగే దేవుడికి ఇచ్చేటటువంటి విషయంలో కూడా ఏమంటే ఇవ్వాలని 10 మంది చెప్పాల్సిన అవసరం లేదండి. పదే ఏమంటే చెప్పాల్సిన అవసరం లేదు. మనకి మనంగానే ఏమండి ఇష్టపూర్వకముగా ఇవ్వాలి. అది మన కష్టార్జితమైన, మన సమయమైన, ఏమండి మన కష్టమైన ఏదైనా అలా మీరు ఇష్టపూర్వకంగా దేవుని కోసం ఇస్తే దేవుడు మిమ్మల్ని ఇష్టపడతాడు. పౌలు గారు అదే చెప్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. మనఃపూర్వకంగా ఇవ్వండి, మనుషులకు కనబడేటట్టు కాదు.